అన్నంత పని చేసినట్లుగా సమాచారం అంతోంది. ముద్రగడ పద్మనాభం తనని ఈ రకంగా ముందుగా చెప్పారు ఎస్పీ రవిప్రకాష్. ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభం అనుమతితోనే ఆయన అదుపులోకి తీసుకుంటామని, కానీ విరుద్ధంగా చాలా దారుణంగా తలుపులు బద్దలుగొట్టి ఆయన ఇంట్లోకి ప్రవేశించి ముద్రగడ పద్మనాభాన్ని అదుపులోకి తీసుకున్నందుకు నిరసనగా ఆయన అన్నంత పని చేసినట్లుగా మనకి సమాచారం అంతోంది. ముద్రగడ పద్మనాభం పురుగుల మందు తాగినట్లుగా మనకి సమాచారం అంతోంది. ఈ నేపథ్యంలో ఆయనను అంబులెన్స్ లో రాజమండ్రి తరలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పురుగుల మందు తాగినట్లుగా ఒక క్లారిటీ వచ్చినట్లుగా తెలుస్తోంది. మా ప్రతినిధి వంశీ మనకి మరింత సమాచారం అందిస్తారు. వంశీ, అక్కడ ముద్రగడ పద్మనాభంతో కొంతమంది కాపు నాయకులు ఉన్నారు, చాలా మంది కాపు ప్రజలు ఉన్నారు. వాళ్లతో మీరు మాట్లాడారా? పురుగుల మందు తాగినట్లుగా వాళ్ళు చెప్తున్నారా? ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పురుగుల మందు తాగారు అనేటువంటి సమాచారం అయితే విశ్వసనీయమైనటువంటి సమాచారంగా మనం తెలుసుకోవచ్చు. అయితే రవి ఈయనకి సంబంధించి అన్న మాట నెరవేర్చుకున్నట్టుగా మనం చూడొచ్చు. ఎందుకంటే ఆ లోపల జరిగినటువంటి సంఘటనల సన్నివేశాలు కూడా మన కెమెరామెన్లు చిత్రీకరించడం జరిగింది. ఈ నేపథ్యంలో చిత్రీకరించినటువంటి చిత్రాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అతని చిన్న కుమారుడిని లాఠీ చార్జ్ కొట్టడము, పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ కూడా ఇచ్చుకుని వచ్చి వ్యాన్లలో ఎక్కించడం అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఆమె భార్య బయటకు వస్తున్నటువంటి చూస్తే తన భర్త పూర్తి స్థాయిలో పురుగుల మందు సేవించడం ఏమవుతుందో అన్నటువంటి ఆందోళన అయితే ఆమె ముఖంలో మనకు కనిపించినటువంటి పరిస్థితి అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. అయితే వీరందరినీ ఎక్కడ తరలిస్తున్నారు, ఏ ప్రాంతం తరలిస్తున్నారు, వైద్య నిమిత్తం ఎక్కడికి చేర్చబోతున్నారు అన్న విషయం అయితే ఇంకా విశ్వసనీయమైన సమాచారం ఇంకా రానటువంటి పరిస్థితి అయితే మనం అర్థం చేసుకోవచ్చు. అవి వంశీ, మీరు కిర్లంపూడిలోనే ఉన్నారు. ముద్రగడ పద్మనాభాన్ని తరలిస్తున్నప్పుడు మీరు అక్కడే ఉన్నారు కాబట్టి, తరలిస్తున్నప్పుడు ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితి ఏ రకంగా ఉంది? దీక్ష చేస్తున్నారు కాబట్టి నీరసంగా ఉన్నారనుకోవాలా, లేకపోతే పురుగుల మందు తాగారు కాబట్టే ఆ రకంగా నీరసంగా ఉన్నారనుకోవాలా? మనం విజువల్స్ లో కూడా క్లియర్ గా చూస్తున్నాం. పోలీసులు ఆయనను పైకి ఎత్తి పట్టుకుని అంబులెన్స్ లో ఎక్కిస్తున్నారు. వాళ్లలో ఒక రకమైన హడావుడి, భయం కూడా కనిపిస్తోంది పోలీసుల్లో. ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఖచ్చితంగా మనకున్నటువంటి సమాచారం అయితే ఆయన దీక్ష ఇది మొదటిసారి కాదు. ఆయన ఖచ్చితంగా కనీసం ఒక 5 రోజులైనా సరే దీక్ష కొనసాగించగలరు. అంత బలమైనటువంటి వ్యక్తి, ఆరోగ్యపరంగా ఏ సమస్య లేనటువంటి వ్యక్తి. అయితే ఈయన సమస్యలు పడిపోయి అంత వ్యక్తి అయితే కాదు. ఆయన్ని మర్యాద పూర్వకంగానే తీసుకురావచ్చు. అయితే ఈ నేపథ్యంలో అరెస్టుల నేపథ్యంలో లాఠీ చార్జ్ జరగడం ఒకటి, మరో పక్కన ఆయన మోసుకుని వచ్చి వ్యాన్ లో ఎక్కించిన రీతిని చూసుకున్నట్లయితే కొద్దిగా ఆందోళనకరమైనటువంటి పరిస్థితిగానే మనం అర్థం చేసుకోవచ్చు. రవి, వంశీ, మనకి ఇంకొక సమాచారం ఎంతో ఉంది. ముద్రగడను అదుపులోకి తీసుకునే సమయంలో ముద్రగడ సతీమణిని అలాగే ఆయన చిన్న కుమారుణ్ణి కూడా దారుణంగా లాఠీ చార్జ్ చేశారు. వాళ్లకు కూడా స్వల్పంగా గాయాలైనట్లుగా వార్తలు వస్తున్నాయి. రవి, ఇది సమాచారం కాదు, ఇది కేవలం మన ఎక్స్క్లూజివ్ గా మన నెంబర్ 1 న్యూస్ అలాగే మిగతా ఛానల్స్, మీడియా ప్రతినిధులు కూడా ఈ దృశ్యాలను చిత్రీకరించడం జరిగింది. ఆయన కుమారుడు, చిన్న కుమారుడు ఎవరైతే ఉన్నారో అతని కుమారుడిని అయితే లాఠీ చార్జ్ చేయడం కూడా చిత్రీకరించబడింది. అయితే కుమారుడే కాకుండా ఆయనతో పాటు ఉన్నటువంటి ఆయన సతీమణి కానీ లేకపోతే ఆమె కోడలు కానీ పూర్తి స్థాయిలో లాఠీ చార్జికి గురైనట్టు మనం చూసుకోవచ్చు. అయితే ఆ నాయకులందరినీ కూడా పూర్తి స్థాయిలో లాఠీ చార్జ్ చేసి ఈడ్చుకొచ్చి వెహికల్ లెక్కించి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే మనం పూర్తిగా విశ్వసించవచ్చు. రవి, వంశీ, మీ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఎంతసేపట్లో రాజమండ్రి హాస్పిటల్ కి తరలించే అవకాశం ఉంది ముద్రగడను? ఇప్పటికే సిబిసిఐడి అధికారులు కానీ జిల్లా యంత్రాంగం కానీ ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. అసలు సమస్యను ఏ రకంగా చేయబోతున్నారు అన్నది ఈ ప్రదేశానికి చేరుకునేంత వరకు కూడా మనకి పూర్తి స్థాయి సమాచారం రానట్టు ఇక్కడ పోలీసులు పూర్తి స్థాయిలో వ్యవహరిస్తున్నారు. అయితే ఎక్కడికి తీసుకెళ్లిపోతున్నారు, ఏ ప్రాంతం నుంచి పోతున్నారు, అసలు వైద్య పరీక్షల నిమిత్తం ఎక్కడ చేర్చబోతున్నారు అన్నది చేరేంత వరకు కూడా మనకు సమాచారం రానటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొన్నదని చెప్పుకోవచ్చు. వంశీ, ఒకవేళ రాజమండ్రి తరలించాల్సిన పరిస్థితి ఉంటే గనక కిర్లంపూడి నుంచి రాజమండ్రి కనీసం 1 గంటన్నర సమయం పడుతుంది ప్రయాణానికి. సో వెహికల్ కూడా చూస్తున్నాం మనం. ఆ వెహికల్ లో అంత ఫెసిలిటీస్ ఉన్నట్లుగా మనకి కనిపించడం లేదు. సో పురుగుల మందు తాగి ఉంటే గనక ఆ రకమైన ఫెసిలిటీస్ సరిపోతాయి అని అనుకోవాలా?
అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు అయితే ముందస్తు జాగ్రత్తగా అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే వైద్య పరీక్షలు జరుగుతున్నాయా లేకపోతే హాస్పిటల్ తరలించున్నారన్నది ఇంకా మనకి విశ్వసనీయమైనటువంటి సమాచారం అయితే మనకు అందలేదు. అయితే ఈ నేపథ్యంలో అయితే పూర్తి స్థాయిలో ఏ రకంగా ఇంకా వైద్య పరీక్షలు కిల్లంపూడి నుంచి రాజమండ్రి చేరుకోవడానికి సుమారు 45 నిమిషాల నుంచి గంట సుమారు పడుతుంది. ఈ నేపథ్యంలో పూర్తి ఎస్కాట్ అంటే పోలీసు బందోబస్తు తోటి ముందు వెనక వెహికల్స్ అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో అధికారులు అయితే చర్యలు చేపట్టారు. అయితే ఎంతసేపట్లో ఈ ప్రాంతాన్ని చేర్చబోతున్నారో అసలు ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ రకంగా ఉన్నది అనేది చేరేంత వరకు కూడా మనకి విశ్వసనీయమైనటువంటి సమాచారం అందవలసినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉన్నది. రవి, వంశీ, ముద్రగడను అరెస్ట్ చేసే సమయంలో ఆయన చిన్న కుమారుణ్ణి సతీమణిని కూడా లాఠీచార్జ్ చేశారు. చాలా దారుణంగా లాఠీచార్జ్ చేసినట్లుగా తెలుస్తోంది. తీవ్రంగా అయినట్టు కూడా మనకి వార్తలు వస్తున్నాయి. ముద్రగడ పద్మనాభంతో పాటే ఆయన భార్యను కుమారుణ్ణి తీసుకెళ్లారా లేకపోతే వాళ్ళను సెపరేట్ గా వేరే వెహికల్లో తరలిస్తున్నారా? అయితే ముద్రగడ పద్మనాభన్ అంబులెన్స్ లో తరలించడం జరిగింది. అయితే ఆయనతో పాటు ఉన్న నాయకులందరినీ కూడా 3 ప్రత్యేకమైనటువంటి వాహనాల్లో తరలించారు. అయితే కుమారుని కానీ లేకపోతే ఆమె భార్యని కానీ సెపరేట్ వెహికల్స్ లో తరలించినట్టు మనం గమనించవచ్చు. అయితే